హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ పైన దోసకాయలు ఉన్నాయని కోయడానికి వచ్చాను. అలాగే లైట్గా వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఈ క్లైమేట్లో మన గార్డెన్ చాలా బాగా కనిపిస్తుందని ఒక వీడియో తీస్తున్నాను. అలాగే మీకు కూడా కొన్ని మా మొక్కలు చూపించాలి అనుకున్నాను. ఇది మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, విత్తనంతో పెరిగిన జామ. గుత్తులుగా కాయదు, కానీ పర్వాలేదు, బాగానే కాస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ బంగినపల్లి మామిడి చెట్టు, మొన్న కాయలు కోసిన తర్వాత కొమ్మ కట్ చేశాను. చూడండి ఎన్ని కొమ్మలు వచ్చిందో. ఇలా ఎందుకు అవుతుంది ఏదైనా మీకు తెలుసా? ఆల్మోస్ట్ ఒక 30 కొమ్మల దాకా ఉన్నాయి ఇలా క్లస్టర్గా వచ్చేసి. అదంతా పూత కొంచెం బాగా దగ్గరగా వచ్చిన ఒక పూత ఉందని వదిలేసాము కట్ చేయకుండా. చూడండి, ఆ పూత పక్కన నుంచి కూడా ఇవన్నీ కొమ్మలే, ఆల్మోస్ట్ ఒక 30 వరకు ఉంటాయి. అలా ఉంచచ్చా, ఏం చేయను ఒకసారి మీరే చెప్పండి. ఇప్పుడే జల్లు స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు మీ గార్డెన్ వీడియో తీయండి, చాలా అందంగా కనబడుతుంది. మనకున్న కొన్ని మొక్కలైనా కూడా ఈ క్లైమేట్లో ఆ గ్రీనరీ ఇంకా అందంగా కనబడుతుంది. ఇదంతా రెయిన్ లిల్లీ, దీంట్లోనే వేరే కలర్ కూడా ఉంది. నా దగ్గర రెయిన్ లిల్లీ చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. సో ఈ విత్తనాలు ఎక్కడ కనిపించినవి కూడా ఒక్కొక్క చోట డిఫరెంట్ ప్లేసెస్లో వేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక దోసకాయ ఉంది. సో ఇది అయిపోయింది, ఇది ఒకటి కోస్తున్నాను. పక్కన మల్లి చెట్టులో చిన్నగా వచ్చి ఫామ్ అయ్యి ఇది ఆల్మోస్ట్ 2వ కాయ. ఈ తీగకి చూడడానికి చాలా చిన్న తీగలే, కానీ అప్పుడప్పుడు కాయలు కాస్తూ ఉంటాయి. కోసే లోపల అప్పుడే చూడండి కిందంతా కూడా వర్షం స్టార్ట్ అయిపోయి తడిచిపోయింది. ఇదో పక్క కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇంకో పక్క చూపిస్తాను. ఇటంతా కూడా పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడ సపోటా ఆల్మోస్ట్ 8 to 9 years అయింది అనుకుంటా. బాగా కాస్తుంది, ఒక 30 to 40 దాకా వస్తాయి ఎప్పుడు. ఇక్కడ ఇదిగోండి ఫ్రూట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది నాకు కొంచెం సెంటిమెంటల్. సపోటా ఉండాలని చిన్నప్పటి నుంచి ఇష్టం. సో అందుకని ఇష్టంగా పెంచుతున్నాను. ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా పెద్దగా ఇవ్వను నేను ఈ చెట్టుకి. అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా. యాక్చువల్లీ ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ ఒక 2 పిట్టలు ఉన్నాయి. వాటికి సంబంధించిన గూడు ఒకటి ఉంది, అదిగోండి అక్కడ ఆ చిన్న మొక్కల్లో గూడు పెట్టుకున్నాయి చిన్న పిట్టలు. సో ఇప్పుడు అటు వెళ్ళానంటే అవి ఇంకా అరవడం స్టార్ట్ చేస్తాయి. సో అందుకని మీకు అక్కడికి వెళ్ళి చూపించట్లేదు. నోని ప్లాంట్ ఇక్కడ పక్కనే దోసపాదు ఉంది. దీంట్లో ఇక్కడ ఒక పైన కొన్ని చిన్న పిందులు ఉన్నాయి. అండ్ పక్కనే ఇందాక చూపించాను కదా, అక్కడ ఒక కాయ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కలర్ బాగా డార్క్ కలర్ వచ్చిన తర్వాత కోయమని చెప్పారు ఇంట్లో, అందుకని అవి కోస్తున్నా. ఆ పైన అంతా చూడండి చెరుకు అక్కడ ఉంది. యాక్చువల్లీ దగ్గరగా వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే పక్షి గూడు ఉంది కదా, అవి ఇప్పుడు అక్కడే తిరుగుతున్నాయని దగ్గరికి వెళ్ళి చూపించట్లేదు. లేకపోతే అక్కడ ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మా గార్డెన్ మీకు? అండ్ అది చూడండి ఎల్లో కలర్ ఉంది కదా, సో అది కొయ్యట్లేదు. చూడండి ఇది డార్క్ కలర్ ఉంది అండ్ ఇది డార్క్ కలర్గా ఉంది. సో చిన్న దోసకాయలే. ఇవాళకి ఫ్రైడే కాబట్టి పప్పు విత్ ఏదో ఒక వెజిటబుల్ యాడ్ చేస్తారు మా ఇంట్లో. సో అలా ఈ దోసకాయలు ఇవాళ మా కిచెన్లోకి వెళ్ళిపోతున్నాయి. చూడడానికి చాలా క్యూట్గా చిన్నగా బాగున్నాయి కదా. సో టెర్రస్ గార్డెన్ పెంచుకుంటే ఇలాంటి చిన్న హార్వెస్ట్లు కూడా మనకి చాలా సంతోషం ఇస్తాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ దోసపాదు పెంచడం. ఒకవేళ మీకు ఏమైనా టిప్స్ కావాలంటే చెప్పండి కామెంట్స్లో, నేను మీకు కంప్లీట్ వీడియో తీస్తాను. ఇవి కోసి ఇటు వెళ్ళేటప్పటికి వర్షం ఎక్కువైపోయింది. ఈ జామ మొక్క మొదల్లో మొగ్గలు వస్తూ ఉంటాయి, కానీ ఎందుకో పూత అయిపోయిన తర్వాత రాలిపోతూ ఉంటుంది. ఇందాక చూపించిన ఆ పెద్ద జామ చెట్టే. ఈ ఏరియా మాత్రం ఈ స్టార్టింగ్లో ఎప్పుడు పిందులు ఎక్కువ నిలబట్టలేదు, మరి ఎందుకో. పైన మాత్రం కాయలు బాగానే ఉంటున్నాయి.
కాయలు దోసకాయలు మొత్తం తడిచిపోతున్నాయి అనమాట వర్షం చినుకులకి. పెద్దగా అయిపోయింది వర్షం. అండ్ ఇక్కడ చూడండి వంగ చెట్టు, ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఉంది. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే తడిచిపోతున్నాను. సో అందుకని ఇవాళకి చిన్న గార్డెన్ టూర్ అనుకోవచ్చు. క్లైమేట్ బాగుంది కదా అని వీడియో తీశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద ఛానల్. See you again in another interesting video. Till then, happy gardening. Bye bye.